ఏమిటి 70,000 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టుందా? నేనేమీ తీసుకోలేదు. నా పేరు గలవాడు ఎవడో తీసుకుని ఉంటాడు. మీరు బయటకు పదండి. లేదు సార్, మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గరే కాదు సార్, ఈ కాబూలి వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసినాడు సార్. ఏమిటి భయ్యా? हाँ साहब, हमारे पास बहुत पैसे ले लिया। కావాలంటే చూడండి, తాకట్టు పెట్టిన మీ ఇంటి కాగితాలు. నేను పైసా కూడా ఇవ్వను. అసలు నా బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి? ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. ప్రేమ్ వారా, సమయానికి వచ్చాం. వీళ్ళ సంగతి చూడు. నమస్తే సార్, వీళ్ళ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్. ఇమ్మంటే పైసా కూడా ఇవ్వను. పోటీ బయటికి. నువ్వు ఉండరా, నేను చెప్తాగా. నేను ఇస్తాను, వెళ్ళు. అచ్చా సార్. సాబ్, వీళ్ళ అబ్బాయి బెంజ్ కారు కూడా తాకట్టు పెట్టి 10,000 తీసుకున్నాడు సార్. ఇదిగో ఆర్సీ బుక్. आप जाइए, मैं देख लेता हूँ. శుక్రియా సార్. जाओ. చూసావరా ప్రేమ్, ఈ వ్యథలు నా పొరువుని ఎలా ఎండగడుతున్నారు? తిడదా ఉంటే ఒకడు కొడుకు అయిపోయాడు, ఒకడు మేనల్డ్ అయ్యాడు. ఆవేశపడకరా, వాళ్లే మారుతారు. ఏం మారుతారా ఏమో. నీలాగా కూతురు కన్నా బాగుండేది. కొడుకైతే గోచి పెట్టి బయటికి పంపినా పేచీ లేకుండా వస్తాడు. అదే కూతురు అనుకో, బయటికి వెళ్తే కాలుదారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పెట్టి చావాలి. సరేరా, ఏమిటి పొద్దునే వచ్చావు? అన్నట్టు ఎందుకు వచ్చాను నేను? నీ మతి పరిపు మండినట్టే ఉంది. నీకుతేలా ఉంది? నీకుతంటే గుర్తుకొచ్చింది, దాన్ని చూద్దామనే బయలుదేరాను. ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపులంటే సికింద్రాబాద్ వెళ్ళింది, నీ దగ్గర కారు తీసుకెళ్దామని వచ్చాను. రే, నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా? కన్యాకుమారి. ఆవిడెవరు? సిగ్గులేదంట్రా ఈ వయసులో నీకు ప్రేమ? నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదురా. అక్కడే బతికిపోయావు. రే, షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా, నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం దగ్గరపడి ఉంటావు. నీలాగా నాది చపల బుద్ధి కాదురా, క్యారెక్టర్ ఉన్న మనిషిని. రే, నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదురా. అవునులే, కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా, నీకు ఆ ఛాన్స్ ఎక్కడది? నీతో ఒక్క మాట చెప్పనా? ఏం చెప్తావు? నా కొడుకు బడుద్దాయి సన్నాసి అంటావు. లేదురా, ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానంతే. ఒరే, వాళ్ళు లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉందో చూసావా? రాములేని అయోధ్యలా ఉందరా. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి 6 రోజులైంది. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? తానే తానే నాని 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 తానే నాని తానే నిఖిత అమ్మా నిఖిత. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఏమిటలా చూస్తున్నారు? ఏమిటలా చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే నిఖితని తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళంతా బయటకు వెళ్లారు. అంటే ఇంట్లో ఎవరూ లేరా? ఎవరు లేకపోవటమే నేనున్నానుగా. ఒరే మతి మరుపు, ఇదే మంచి టైం. కక్కేయి, నీ కడుపులో ఉన్న ప్రేమంతా కక్కేయి. కుమారి గారు, ప్రతిభను చూడడానికి పెళ్లి కొడుకు వచ్చారు కదా, ఏమైంది? ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. త్వరలో ముహూర్తం పెట్టించేస్తాను. ప్రతిభకి పెళ్ళి వెళ్ళిపోతే పాపం మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు కదూ. అవును. ఏం చేస్తాం, మా అమ్మాయి నిఖితకి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను. అందుకని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పగలంతా గుండా విధవల వెనకాల పరిగెత్తి పరిగెత్తి ఇంటికి రావాలంటే నాకు ఇంటర్వెల్ ఉండాలిగా. షార్ట్ కట్ లో చెప్పాలంటే నో లైఫ్ వితౌట్ వైఫ్. మరి అమ్మాయిని ఎవరినైనా చూసారా? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. 50% ఓకే నా సైడ్ నుంచి, మిగిలిన 50% ఆవిడ సైడ్ నుంచి ఓకే. ఓ, వన్ వే ట్రాఫికా? ఆవిడ అడగలేదా? అడగాలనే ఉంది, కానీ అడిగితే భగ్గుమంటుందేమో అని చిన్న డౌట్. అదే మీ మగాళ్ళతో అవుతున్న చిక్కు. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి వీక్ అయిపోతారు. ధైర్యం చేసి చెప్పొచ్చుగా. చెప్తామనే ఉంది. అరే, పిల్లలు వచ్చేసారు. వీళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేదు, ఇప్పుడే రావాలా? రమ్మన్రా. చట్టికి ఏమైందిరా? చట్టికి మత్తి బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టే, ఏ నూతిలో దూకుతావు కొడుకో బామర్ది సర్కోరోడా. వాగక్క, యాక్సిడెంట్ జరిగిందన్నారు, మరి దెబ్బలు బయటికి కనపడవే? లోపల దెబ్బలు బయటికి కనపడ మావయ్య, బండి డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎక్కేసింది. పిచ్చెక్కింది. నాకు పిచ్చెక్కలేదు. ప్రపంచం మొత్తం చంద్రుడి దగ్గరకు వెళ్తారు, నేను మాత్రం సూర్యుడి దగ్గరకు వెళ్తాను. వద్దమ్మా వద్దు, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోలేవమ్మా.
అందుకే నేను పగటిపూట వెళ్ళటం లేదు, రాత్రిపూట వెళ్తాను, రాత్రిపూట. పిలిస్తే కరుస్తా. వద్దు మావయ్య, మనిషి కాటు పావు కాటు కంటే డేంజరు. తొందరగా వెళ్ళరా. వెళతాను. సూర్యుడు సూర్యుడు వెనకాల పోయింది బావా. అది ముందే చూసుకున్నాను. రేడియేట్. థ్యాంక్స్. మీ అయ్యగారు ఎక్కడ? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు అంటే? నేనే. మీకేం కావాలి? నా పేరు కన్యాకుమారి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద? మీరెవరో కూడా నాకు తెలీదు. నా వల్లే మీకేమైనా తప్పు జరిగిందా? మీరు కాదు, మీ కొడుకు, మీ మేనల్లుడు మా అక్క కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నా ఇంటికి పెళ్లి కొడుకుల్లా వచ్చి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశారు. బావా, పిచ్చోడ్ యాక్టింగ్ సూపర్. ఇదే సినిమాలో అయితే నంది అవార్డు ఖాయం. ఏమి నందు నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిజంగానే పిచ్చోడిన పని కదా. ఈ విషయమో గాని బావా, మావయ్య మాత్రం 50% పిచ్చోడు అయిపోయాడు. రా మావయ్య, నీ గురించే చెప్తున్నా. నువ్వు బాగా తమాషా కట్టరావుతావు మావయ్య. చూడమ్మా చంటి, ఈయనే మీ డాడీ. ఇగో చూడు, డాడీ డాడీ డాడీ. ఈ డాడీ అంటే ఎవడ్రా? డాడీ అంటే ఇలా ఉంటాడు ఆయన. పరువు తీసే కొడుకుల పరువు మోసే గాడిదన్నమాట. ఇప్పటికైనా గుర్తొచ్చాను చంటి. ఇదిగో కింద నీ కోసం ఎవరో వచ్చారు. వాళ్ళని చూస్తే నీకు ఇంకా ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి. వెళదాం రా నాయనా. ఇందాకెవరో పైకి రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు కిందకి రమ్మంటున్నాను. ఓకే, ఐ డోంట్ కేర్. ఏమన్నా గుర్తుకొచ్చిందా నాన్న? లేదు. మరి మొహం అయిపోయింది నాన్న. ఏంటో దానంతటా దాలా అయిపోయింది డాడీ. డాడీ సగం గుర్తుకొచ్చింది అనమాట. మిగతా సగం నేను గుర్తు చేస్తాను. మావయ్య, పిచ్చి వాళ్ళు కొడితే వచ్చే జన్మలో పందై పుడతారు. అలాగా మంచి వాళ్ళతో కలిపి కొడతాను. అప్పుడేమవుతుందో చూద్దాం. అయ్యో అయ్యో అమ్మో ఆంటీ, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అక్కడ డాడీ వేడుకున్నారు, కాస్త కూల్ చేయండి. ఏంటి కూల్ చేసేది? మా ఆంటీ ఎంత కోపంగా ఉందో తెలుసా? మీ ఆంటీ అలాంటివి పట్టుకోదే. లోను పోయిరా. మంచి చెడ్డ లేకుండా, పరువు మర్యాదలు ఆలోచించుకోకుండా పగటి వేషాలు మారు వేషాలు వేసుకుని ఇలాంటి మోసం చేస్తారా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? సిగ్గులేదు. ఇందులో సిగ్గే ఉంది డాడీ. మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. వాట్స్ యువర్ ప్రాబ్లం డాడ్? వి ఆర్ లవర్స్. మైనే పేరు కియా. మాట్లాడలేదా? మాట్లాడుకు, మంచిది కాదు. గాడిదలారని నెత్తి మీద రూపాయి పెట్టే పైసా చెల్లరు. మీకు ప్రేమ పోండి, ఇంట్లోంచి బయట పోండి. మావయ్య, మమ్మల్ని ఎవరో చెత్త కుప్ప అనుకున్నావా బయట పడడానికి? ఈయన మీనటి ఏ కలేదు ఈ కలేదు. నా మాటకు విలువ ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నా మాట చెల్లుతుంది. ఇది నా ఇల్లు. డాడీ, ఇది నీళ్ళ. ఎస్, ఇన్నాళ్ళు ఇది మనల్ని అనుకున్నాను, కానీ ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. 9 మాసాలు మోసిన నువ్వు. నేను మోసేదిరా, మీ అమ్మ మోసిందిరా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ డాడీ. చిన్నప్పుడు నీ మీద ఒంటికి రెంటికి వెళ్ళిన నా తండ్రి అని ముద్దాడి కడిగిన ఆ చేతులతోనే ఇప్పుడు కొట్టావా? ఇట్స్ టూ మావయ్య, మచ్. నీతో తిట్లు తినే కంటే రోడ్డు మీద అట్లేసుకుని బతకడం బెటర్. అట్లేసుకుని కాకపోతే అంట్లు తొంగుని బతకండిరా. పోండి బయటికి. ఇక నువ్వు ఎంత బతిమాలు నమ్మేరా? బాగా ఆలోచించుకో. నాది అలాంటి క్యారెక్టర్ కాదు. నేను ఎప్పుడో బతిమాలను. పోండి బయటికి. ఓకే 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 ఆంటీ, థ్యాంక్స్. మా తండ్రి కొడుకులిద్దరిని విడదీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రే భామర్తి, పదరా. మారుతి, కన్న తండ్రి గంజి కూడా పోయినంటున్నాడు మారుతి. ఇక నువ్వే దిక్కు.